బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఎల్లా హోటల్ మార్గంలో రూట్ ని కూడా క్లియర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే కాన్వాయ్ ని కూడా ఇప్పటికే ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ఇటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలు కానివ్వండి, కార్యకర్తలు అందరూ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. 8:30 వరకు హైదరాబాద్ కి రేవంత్ రెడ్డి చేరుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు రేపు ఏఐసీసీకి సంబంధించినటువంటి అగ్రనేతలు రాహుల్ గాంధీ కానివ్వండి, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీరంతా కూడా హైదరాబాద్కి రానున్నారు. వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా హైదరాబాద్కు రానున్నటువంటి నేపథ్యంలో వీరంతా కూడా బేగంపేటకే చేరుకుంటారు. కాబట్టి బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర బ్యారికేడింగ్ కానివ్వండి, ఇతర ఏర్పాట్లు అయితే పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మరోవైపు ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మొదలుకొని మొత్తం కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి మెట్రో పిల్లర్లు కానివ్వండి, పూర్తిగా ఎక్కడికక్కడ కూడా ఇటు కాంగ్రెస్ జెండాలతో కానివ్వండి, కాంగ్రెస్ ఫ్లెక్సీలతో అంతా కూడా ముస్తాబవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒకసారి మనం చూడొచ్చు ఏదైతే ఏర్పాట్లు చేస్తున్నారో మొత్తం కూడా ఇటు బ్యారికేడింగ్ కానివ్వండి, ఇతర ఏర్పాట్లంతా కూడా ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది కార్యకర్తలు అయితే కొంతమందిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. మిగతా వారందరినీ కూడా బయట వరకు మాత్రమే ఏదైతే ఎంట్రీ గేట్ వరకు మాత్రమే వాళ్ళని అనుమతిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. చెప్పండి, ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు. సో ఎలా అనిపిస్తుంది, ఏంటి? ఇప్పుడు మన తెలంగాణకు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా బేగంపేట్ ప్రత్యేక విమానంలో విచ్చేస్తున్నారు. కాబట్టి మా కాంగ్రెస్ కార్యకర్తలు చాలా ఆనందంగా ఉన్నారండి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిండ్రో అది ప్రజల్లోకి తీసుకెళ్తామని, ఇప్పుడు కొంచెం ఫ్లైట్ లేట్ ఉన్నది కాబట్టి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వారికి ఘన స్వాగతం పలుకుతానికి విచ్చేస్తున్నారని కోరుకుంటున్నాం. సార్ చెప్పండి, తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి కాసేపట్లోనే రాబోతున్నారు. ఎలా అనిపిస్తుంది కాంగ్రెస్ నేతగా 2 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడేటువంటి? మేము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి రావడం ఏమింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు క్రియాశీలక నుంచి ఒక ఎమ్మెల్యేగా 2 సార్లు గెలవడం చేయడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఫ్లోర్ లీడర్లు కూడా పనిచేయడం అనుభవం ఉంది మన యొక్క రేవంత్ రెడ్డి గారికి. అదేవిధంగా ఢిల్లీలో తీసుకున్నట్టు మంచి నిర్ణయం తీసుకున్నారు. సోనియా గాంధీ కానివ్వండి, రాహుల్ గాంధీ కానివ్వండి, ఖర్గే గారు కానివ్వండి, మరియు ప్రియాంక గాంధీ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఒక డైనామిక్ లీడర్, ఒక డైనామిక్ నాయకుడు. ఈ యొక్క నాయకుడు నిజానికి మనకు ఏ ప్రాంతంలో కూడా దొరకడు. అటువంటి నాయకుడిని మంచిగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం చేసి మరి ఆయనని ఒక ముఖ్యమంత్రిగా తీసుకురు. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. అదేవిధంగా ఇప్పుడు రాబోయేది మళ్ళీ తెలంగాణలో మళ్ళీ 10 సంవత్సరాల నుంచి చేసినటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా చేసిరో ప్రజలకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇప్పటికైనా, ఎందుకంటే మన యొక్క తెలంగాణలో మళ్ళీ ఒక డైనామిక్ ముఖ్యమంత్రి వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా చూసింది. కాబట్టి ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్, చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కంపల్సరీ ఈ యొక్క రేవంత్ రెడ్డి చేస్తాడా. ఆయనకు పూర్తి అనుభవం ఉంది. ఆయన తీసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీలో ట్రైనింగ్ క్లాసెస్ తీసుకుంది కాబట్టి పూర్తి అనుభవం, పక్కా చేయగలుగుతాడు. ఈ యొక్క 6 గ్యారెంటీలు ఇచ్చినవి కూడా చేయగలుగుతాడు. చాలా మంచిగా చేస్తాడు. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేసినట్టు